హాయ్ అండి. ఇప్పుడు దోసల పిండికి మినపప్పు బియ్యము నానపెట్టి 4-5 రోజులకు సరిపడా పిండిని ఒకేసారి మిక్సీలో గ్రైండర్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాము. కానీ ఒకప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేది కాదనమాట. అప్పుడు మా అమ్మ మినపప్పు బియ్యము నానపెట్టకుండా బియ్యం ఎంత మినపప్పు ఎంత అని కొలిసి పిండి మిల్లుకి తీసుకుని వెళ్ళి పిండి పట్టించేసేది. పిండి మిల్లులో పట్టిన పిండితో మీరు ఎప్పుడైనా దోసలు తిన్నారా? తినుంటే కామెంట్ చేయండి. ఆ పిండి నెల 2 నెలలు అయినా సరే పాడవకుండా ఉండేదనమాట. ఆ పిండిలో సాల్ట్ తగినన్ని వాటర్ వేసుకొని దోసల్లో వేసేసుకోవడమే. మాకు ఇంకా బెల్లం అట్లు కావాలంటే అందులోనే బెల్లం కలిపి వేసేసేది మా అమ్మ. ఆ పిండితో అప్పటికప్పుడు మాకు ఎలా కావాలంటే అలా చేసేది. పిండితో అప్పటికప్పుడు కలిపి వేసుకునే దోసలు బాగా అలవాటు కాబట్టి పులిసిన దోసలు నాకు పెద్దగా నచ్చవు. మీరు దోసల పిండి ఎలా చేస్తారో చెప్పండి అక్క అని చాలా మంది అడిగారు. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల బియ్యము, కొంచెం శనగపప్పు, మెంతులు వేసి నానబెట్టి గ్రైండర్ లో వేసేస్తాను. పిండి మెత్తగా నలిగిపోయిన తర్వాత పిండిని పులవనీయకుండా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. బాయ్ బాయ్.